నమః శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్రంలో 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః అనేటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మానవుడికి ఉండేటువంటి ఊహాశక్తిని వేస్ట్ చేసుకోకుండా పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటంలో ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ప్రస్తావన చేస్తూ కాస్తంత తర్క విశ్లేషణ తీరుని లేదా తర్క శాస్త్రాన్ని కొద్దిగా తగ్గించి కేవల తర్కశాస్త్రం వలన కేవల తర్కం వలన పెద్దగా ఉపయోగం లేదు అనేటువంటి అంశాన్ని బోధిస్తున్నారు. బోధించటంలో భాగంగా తర్కంలో ఏముంది, ఊహ చేయటంలో ఏ విశేషం ఉంది, ఆ విశేషాలు ఏవి పెద్దగా పనికొచ్చేవి కావు. ఉదాహరణకి తర్కంలో బాగా ప్రసిద్ధంగా ఉండేటువంటి ఘటోవా మృత్పిండోవాప్యణురపి. ఘటం మనకు కనిపించేటువంటి మట్టి కుండకు మూలం మృత్పిండం మట్టి ముద్ద, లేకపోతే ఇంకా లోతుగా తవ్వుకుంటూ వెళితే వచ్చేటువంటి పరమాణువులా అనేటువంటి విచారణ ద్వారా ఏం లాభిస్తుంది? ఘటోవా మృత్పిండోవా ప్యణురపి. ధూమః అగ్నిః అచలః. కొండ మీద పొగ కనిపిస్తూ ఉంటే పొగ ఉన్న చోటల్లా ఖచ్చితంగా నిప్పు ఉండి తీరాలి కాబట్టి కొండ మీద నిప్పు ఉంది అనేటువంటి ఊహ మానవులకు ఏ లాభాన్ని సమకూరుస్తుంది? ధూమోగ్నిరచలః. పటోవా తంతుర్వా. కనిపించేటువంటి వస్త్రానికి, మనం రోజు కట్టుకునేటువంటి బట్టలకు దారాలు కారణం అనే విషయాన్ని నిర్ధారిస్తే ఏం లాభం? వీటి వలన కిం ఘోరశమనం. చాలా ఘోరంగా ఉండేటువంటి మరణం కానీ లేదా యమ యాతన కానీ లేదా ఇంకా కష్టాలు కానీ ఏమైనా పోయేందుకు అవకాశం ఉందా? పరిహరతి కిం. ఇవన్నీ ఏమైనా వాటిని పరిహరిస్తాయా? పరిహరించవు కదా. అందుకని ఏం చేయాలి? వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా. అనవసరమైనటువంటి వృథా కంఠక్షోభం, కంఠానికి శ్రమను నువ్వు కలిగిస్తున్నావు, కంఠశ్రమను మాత్రమే అనుభవిస్తున్నావు. తరస వేగంగా చేసి ఈ కంఠశ్రమను పెంచుకుంటూ ఉన్నావు. తర్కవచస. ఈ తార్కికమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి మాటల ద్వారా కంఠక్షోభాన్ని మాత్రమే పెంచుకుంటున్నావు. దాన్ని వదిలేయాలి. వృథా కంఠక్షోభం కాబట్టి దాన్ని వదిలేయాలి. వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస. సరే, ఏం చేయకూడదని చెప్పారు, ఏం చేయాలి అని ప్రారంభించి ఏం చేయకూడదని చెప్పారు, ఏం చేయాలి ఇంతకీ అంటే పదాంభోజం శంభోహో భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. శంభోహో, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ సుఖాన్ని అందించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క పదాంభోజం, ఆ పాదార విందాలను వ్రజ పొందు, వాటిని ఆశ్రయించు. వాటిని ఆశ్రయించి పరమ సౌఖ్యాన్ని పొందు. పరమ సౌఖ్యం వ్రజ సుధీః. ఓ మంచి బుద్ధి గలవాడా, నీకుండేటువంటిది మంచి బుద్ధే అయితే ఈ విధంగా చెయ్యి. అనవసరమైనటువంటి వాక్యాలతో నీవు కాలక్షేపం చేయవద్దు అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటున్నారు. చూడటానికి కాస్తంత తర్కశాస్త్ర నిందలాగా కనిపించేటువంటి ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వేదాంత రహస్యాన్ని నిక్షిప్తం చేసి ఉంచారు అని చెప్పుకోవాలి. తర్కం అనేది మానవుడి జీవితంలో ఒక భాగం అనేది అందరూ అంగీకరించేదే. మానవుడి జీవితంలో ఒక భాగం కంటే కూడా మానవుడి జీవితంలో ఒక అవసరం అని అంటే ఈ తర్కానికి కాస్తంత మనం గుర్తింపు ఇచ్చినట్లు. తర్కం అనే దాన్ని సంక్షిప్తంగా ఊహ అనే విధంగా పరిచయం చేసుకున్నట్లయితే, తర్కం అనేది ఊహ రూపంలో గనక ఎక్కువగా అందుతూ ఉన్నట్లయితే, ఆ ఊహ రూపంలో ఉండేటువంటి తర్కం మానవుడి జీవితంలో అవసరం. ఎన్నెన్నో లౌకికమైనటువంటి అపాయాలను దాటడానికి ఈ తర్కం అనేది ఉపకరిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాబోయేటువంటి ప్రమాదాలను ఊహించేటువంటి శక్తి,
రాబోయేటువంటి పరిస్థితులను సందర్భాలను ఊహించగలిగినటువంటి శక్తి మానవుడికి కాస్తంత ఉపకారం చేసే మాట వాస్తవం. ఈ తర్కం లేదా ఊహాశక్తి ద్వారా చేసేటువంటి ఊహ యొక్క ప్రయోజనం ఇంతటితో వాస్తవానికి ఆగలేదు, ఇంకా కొంచెం పై స్థాయిలో కూడా ఉంది. మానవుడు తను ధర్మాధర్మాలను నిర్ణయించుకోవటంలో కాస్తంత ఈ తర్కం సహాయపడుతుంది అని చెప్పుకోవాలి, ఒప్పుకోవాల్సిందే కూడా. మానవుడు ధర్మాధర్మాలను కేవలం వేద ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కానీ వేద ప్రమాణం ద్వారా తెలుసుకునేటువంటి సందర్భంలో, అర్థం చేసుకునేటువంటి సందర్భంలో కాస్తంత ఊహాశక్తికి కూడా చోటు ఇవ్వవచ్చు. ఊహాశక్తికి చోటు ఇచ్చేటప్పుడు ఊహాశక్తి యొక్క పరిమితులను దృష్టిలో ఉంచుకుని చోటు ఇవ్వాలి. ధర్మశాస్త్రం లేదా ధర్మాన్ని బోధించేటువంటి వేదవాక్యం ధర్మాన్ని బోధించేటప్పుడు కాస్తంత తర్కం యొక్క సహాయాన్ని అభ్యర్థిస్తాయి అనే అంశాన్ని ధర్మశాస్త్రమే పేర్కొంది. ప్రత్యక్షం అనుమానంచ శాస్త్రంచ వివిధాగమం త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిమభీప్సత అని ధర్మశాస్త్రమే పేర్కొంటోంది. ప్రత్యక్షం, లోకంలో ఉండేటువంటి ప్రత్యక్షాన్ని కాస్తంత పరిగణనలోకి తీసుకోవాలి. అనుమానం, ఊహాశక్తితో తెలిసేటువంటి కొన్ని విషయాలను లేదా ఊహాశక్తితో అర్థమయ్యేటువంటి కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానితో పాటుగా శాస్త్రానికి ఉండేటువంటి వైవిధ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ధర్మ నిర్ణయం చేయాలి. ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిందే, తర్కం యొక్క సహాయాన్ని వేడుకోవలసిందే అని ధర్మశాస్త్రం చెప్తూనే ఉంది. చిన్న చిన్న ఉదాహరణలతో దాన్ని మనం సమన్వయం కూడా చక్కగానే చేసుకోవచ్చు. సత్యమే పలకాలి అనేటువంటి ధర్మశాస్త్ర వచనాన్ని ఉన్నట్టుగా గనక మనం అర్థం చేసుకుని మన ఇంట్లో ఎవరైనా కాస్తంత ఏమైనా దాచుకుంటే ఆ దాచుకున్నది దోచుకోవటానికి ఒక దొంగ వచ్చి నీ ఇంట్లో ఫలానా వ్యక్తి ఏం దాచాడో నాకు చెప్పు అని అడిగిన సందర్భంలో ఇదే సత్యాన్ని వాడేస్తామా? ఇదే సత్యాన్ని వాడేసి వాడు ఇంత దాచాడు, ఇక్కడ దాచాడు, ఇలా దాచాడు అని చెప్పేస్తామా? చెప్పేసి ఈ సత్యాన్ని నిలబెట్టుకున్నాము అని తృప్తి పడేందుకు అవకాశం ఉందా అని అడిగితే లేదు. కాస్తంత ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినది ఉంది. ఇతరులకు హాని కలిగించనట్లుగా ఈ వాక్యం ఉండాలి. మన సత్య వాక్యం ద్వారా ఇతరులకు హాని కలుగకూడదు, అందులోనూ మంచివారికి అసలు హాని కలగకూడదు. హాని కలగనట్లుగా ఈ సత్యవాక్యం ఉండాలి అని నిర్ణయిస్తున్నాం కదా. సత్యానికి భంగం రాకూడదు, అదే సమయంలో ఆ వ్యక్తికి హాని కూడా కలగకూడదు. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే సంగతి చూసుకునే సత్యాన్న ప్రమదితవ్యం అనే వాక్యానికి అర్థం చెప్పాలి అని అనుకుంటూనే ఉన్నాం కదా. ఇలాంటి ఎన్నెన్నో ధార్మికమైనటువంటి విషయాల నిర్ధారణకు అవశ్యం తర్కం యొక్క సహాయం కావలసి ఉంది. కాబట్టి ఈ తర్కం యొక్క విస్తృతిని, ఈ తర్కం యొక్క అపేక్షని దృష్టిలో ఉంచుకుని మహర్షులు, ప్రాచీనులు, మహానుభావులు, మహామేధావులు అందరూ కలిసి సామాన్య ఊహాశక్తితో కనిపించేటువంటి జ్ఞానం అనేటువంటి స్థాయి నుంచి ఈ తర్కాన్ని తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైనటువంటి పోకడలతో నిలబెట్టారు. ఆ పోకడలతో నిలబెట్టి ఈ ఊహ ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది, ఊహ ఎటు పోతోంది, ఆ ఊహ పోయేటప్పుడు, ఆ తర్కం దారి తప్పేటప్పుడు దాన్ని సరి అయిన దారికి ఎలా తీసుకురావాలి, ఎలా మంచి మార్గంలో మళ్ళించాలి అనే అంశాలను క్రమక్రమంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ తర్కశాస్త్రంలో ఈ ఊహ యొక్క దారిని నిర్ణయించటంలో చాలా అధ్యయనం చేయవలసి వచ్చింది. కాబట్టి ఆ అధ్యయనం చేసేటప్పుడు సౌకర్యం కోసం కొన్ని ఉదాహరణలను కూడా కల్పించారు. కొంచెం స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పచ్చు. అవి పెద్దగా కదలవు, మారకుండా ఉండేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని పెట్టారు, మారకుండా ఉండేటువంటి ఉదాహరణలను పెట్టారు. ఏ పాఠకుడు ఏ కాలంలో చదివినా సరే ఆ పాఠకుడికి ఆ ఉదాహరణ అర్థమయ్యేటట్లుగా ఉండేటట్లుగా సామాన్య ఉదాహరణలను కొన్నిటిని స్టాండర్డైజ్ చేసి పెట్టారు. అందులో ఒక ఊహా విధానంలో కార్యం అంటే ఏంటి, కారణం అంటే ఏమిటి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు, కార్యం అంటే మనకు కనిపించేటువంటి మట్టికుండ కార్యం, ఇది కనిపిస్తోంది, దీనికి కారణం ఏమై ఉండవచ్చు, దీనికి కారణం ఏమై ఉండాలి
అనేటువంటి ఆలోచన చేస్తూ చేస్తూ కార్యం కనిపించేటువంటి మట్టి కుండ ఘటం కార్యమైతే దీనికి కారణంగా ఉండేది మృత్పిండం. మృత్పిండం అంటే మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దలో మార్పు వస్తే ఇది ఘటంలా మట్టి కుండలా కనిపిస్తోంది, మట్టి ముద్ద మట్టి కుండలాగా మారింది అని బోధించారు. కొంతమంది వీరితో విభేదించి కాదండి, ఇలా మార్పు అనేది కాదు, పరమాణువులు ఉన్నాయి, ఆ పరమాణువులు 2 కలిసి ద్వణుకంగా మారుతున్నాయి, ద్వణుకాలు 3 కలిసి త్రిణుకంగా మారుతున్నాయి, ఇలా అణువులు ఒకదానితో ఒకటి కలుస్తూ 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 పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఆ పెద్దవిగా అవటంలో కాపాలికము కపాలము, ఆ కపాలం తర్వాత ఈ ఘటం అనేది ఏర్పడిందండి అని చెప్పారు. ఇది ఒక రకమైనటువంటి తీరు. ఈ కపాలము కాపాలికము అనేటువంటి తీరు మరొక రకమైనటువంటి తీరు. ఈ 2 వేరువేరు తర్కాలకు లేదా వేరువేరు దారులకు చెందినటువంటి ఉదాహరణలు. ఎవరైనా దీంట్లోనే పడి ఘటానికి కారణం మృత్పిండమా లేదా ఘటానికి కారణం పరమమూల కారణం పరమాణువులా అనేటువంటి చర్చను చేసుకుంటూ ఉంటే అర్థమయ్యేంత వరకు లేదా కార్యకారణ భావాన్ని అర్థం చేసుకునేంత వరకు చర్చ చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ దాన్ని దాటిన తర్వాత కూడా ఈ చర్చనే సాగిస్తూ ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు అనేది ఆచార్యుల వారి యొక్క అభిప్రాయం. శాస్త్రీయమైనటువంటి ఉదాహరణ ఇది. ఆ ఉదాహరణ మనకు ఆ కార్యకారణ భావం మీద దృష్టి కలిగించటానికి ఉద్దేశించినటువంటి ఉదాహరణ. ఆ ఉదాహరణలోనే తలమునకలై ఉంటే, ఆ ఉదాహరణలోనే ఉంటూ ఉంటే పెద్దగా దానికి ఉపయోగం లేదు. అలాగే ఊహాశక్తిలో కార్యకారణ భావం కంటే కొంచెం తేడాగా దూరంగా పొగ కనిపిస్తోంది. పొగ ఉంది కాబట్టి అది ఒక పర్వత ప్రాంతంలో పొడుగ్గా ఒక దీర్ఘరేఖలాగా ధూమం కనిపిస్తోంది అని అంటే ఆ ధూమరేఖ కింద తప్పనిసరిగా నిప్పు ఉండి తీరాలి అనేటువంటి అనుమాన ప్రస్తావనను తార్కికులు చేస్తారు. ఆ అనుమాన ప్రస్తావనలో ఈ లోకాల్లో ఉండేటువంటి ఉదాహరణ నిక్షిప్తమై ఉన్నప్పటికీ అది ఉదాహరణ మాత్రమే అని అర్థం చేసుకోవాలే కానీ ఆ ఉదాహరణల్లోనే మళ్ళీ కొట్టుమిట్లాడుతుంటే అందులోనే తిరుగుతూ ఉంటే పెద్దగా ఏం ఉపయోగం ఉంటుంది. అలాగే పటోవా తంతుర్వా అన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణలు శాస్త్రీయమైనటువంటి భక్తి అర్థమవటం కోసం ఉద్దేశించినవి. ఆ ఉదాహరణలను అర్థం చేసుకుని శాస్త్రీయమైనటువంటి విషయం తొందరగా తెలుసుకుని బయటికి రావాలే కానీ ఆ ఉదాహరణలలోనే మునిగిపోయి అందులోనే కొట్టుమిట్లాడుతూ ఉంటే వాటి వలన ఉపయోగం ఉండదు, వాటి వలన ఏ రకమైనటువంటి ఉపయోగము ఉండదు అని ఆచార్యుల వారు అంటున్నారు. వాటి వల్ల ఉపయోగం లేకపోతే ఇంత తర్కశాస్త్రం అనేటువంటి శాస్త్రం ఎందుకు వచ్చింది? దీనివల్ల ఉపయోగం లేకపోవటం ఏమిటి? ధర్మశాస్త్రానికి మరొకదానికి చాలా లాభాలు ఉన్నాయి కదా, లాభాలు లేవని ఎలా అంటావు అని అంటే దానికి ఆచార్యులు వారు అంటున్నారు, పరిహరతి కిం ఘోర శమనం. దీనివలన ఘోరమైనటువంటి నరకం ఏమైనా దూరం అవుతోందా లేదా మరణం ఏమైనా దూరం అవుతోందా? దీనివలన లాభం లేదు. దీనివలన నీకు కావలసినటువంటి చివరి ప్రయోజనం అనేది లభించటం లేదు. దీనివలన అంటే తర్కం వలన, అంటే తర్కశాస్త్రంలో చెప్పినటువంటి ఉదాహరణలలోనే మనసును నిక్షిప్తం చేసుకోవటం వలన నీకు నిజమైన ప్రయోజనం అందటం లేదు అని అంటున్నారు. ఉదాహరణల ద్వారా నిజమైన ప్రయోజనం అందకపోతే పోవచ్చు కానివ్వండి, మీరు తర్కాన్నే నిందించటం అనేది సరి అయింది కానే కాదు. తర్కాన్ని ఎందుకు నిందిస్తారు? వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా అని అంటున్నారు. నీవు ఈ వేగంగా తర్కశాస్త్రంలో ఉండేటువంటి ఈ మాటలనే ఈ ఉదాహరణలనే మళ్ళీ పలుకుతూ నీ కంఠక్షోభను తెచ్చుకుంటున్నావే కానీ మరేమీ దీనివలన ప్రయోజనం లేదు అని అంటున్నారే, అది సరి అయింది కాదు. ఎందుకంటే తత్వం అర్థమవ్వాలన్నా సరే ఇదే తర్కం కావాలి అనే విషయాన్ని శృతే ఒప్పుకుంది, ఉపనిషత్తే ఒప్పుకుంది. పండితో మేధావి గంధారానేవ ఉపసంపద్యేత అనేటువంటి ఛాందోగ్య వాక్యం కానీ, శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య అనేటువంటి బృహదారణ్యకోపనిషద్ వాక్యం కానీ, కేవలం శ్రోతవ్యశ్రుతివాక్యేభ్య మంతవ్యశ్చోపపత్తిభి అనేటువంటి పురాణాది వాక్యాలు కానీ
కేవలం శ్రవణం సరిపోదు. ఆత్మతత్వం విన్నంత మాత్రాన ఏమీ అర్థం కాదు. ఆ విన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ఈ తర్కం యొక్క అపేక్ష ఉంది. ఈ ఊహాశక్తిని కూడా దీంట్లో జోడించి తీరవలసిందే అని బోధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తత్వజ్ఞానానికి కూడా ఇదే తర్కం ఉపకరిస్తున్నటువంటి సందర్భంలో ఉదాహరణలలో తలమునకలై ఉండద్దు అని చెప్పటం వరకు సబబే కానీ అసలు వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా అని అనటం ఎంతవరకు సబబు అని మనం ప్రశ్నిస్తే ఆచార్యుల వారు దానికి సమాధానం ఇలా చెప్తారు. ఇది ఇలాంటి తర్కానికి మనం అనుకున్నటువంటి వాక్యాలకు కానీ తత్వజ్ఞానానికి కానీ ఏ ఉపకార్యోపకారక భావము లేదు. ఇలాంటి తర్కం ద్వారా ఆ వాక్యాలకు కానీ ఆ వాక్యాల వలన కలిగేటువంటి జ్ఞానానికి కానీ లేదా తత్వజ్ఞానానికి కానీ ఏ ఉపకారము అందదు. దాన్ని అడ్డం పెట్టుకోకూడదు. తర్కం అనేది కొంత పరిమితులతో ఉంటుంది. అపరిమితంగా తర్కం అనేది ఎక్కడా ఉండదు. అందుకనే బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు తర్కాప్రతిష్ఠానాత్ అన్యథా అనుమేయమితి చేత్ ఏవమప్యవిమోక్ష ప్రసంగ అని చెప్పారు. తర్కం ఒకచోట స్థిరంగా లేదు. ఊహాశక్తి అనేది ఒకచోట అంతమైపోవటం లేదు. అది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. ఊహాశక్తికి ఒక పరిమితి కూడా సరిగ్గా ఉండటం లేదు. తర్కశాస్త్రంలో ఆ పరిమితులను విధించడానికి ఎన్నెన్నో ఉపాయాలను పన్నిన మాట వాస్తవం. కానీ దాని ద్వారా అది ఏమీ పరిమితికి లోబడి ఉండటం లేదు. ఊహాశక్తి మానవుడి యొక్క ఊహాశక్తి ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్లను తొడుక్కుంటూనే ఉంటుంది. ఇంకా కొంచెం ఘోరంగా చెప్పుకోవాలంటే వెర్రితలలు వేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఊహాశక్తిని నమ్మి ఆ ఊహాశక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అంటే లాభం లేదు. ఆ ఊహాశక్తితోనే మేమన్నీ సాధిస్తాము అన్నా కూడా పెద్దగా లాభం లేదు. నా అనేన విషేణ శుష్కతర్కస్య అత్ర ఆత్మలాభం న సంభవతి. శుష్కతర్కం అనేది ఇక్కడ పెద్దగా పనికొచ్చేదేమీ కాదు. ఏదో పండితో మేధావి అని ఉన్నా, శ్రోతవ్యో మంతవ్య అని ఉన్నా, శ్రోతవ్యశ్రుతివాక్యేభ్యో మంతవ్యశ్చోపపత్తిభి అని ఉన్నా సరే శుష్కతర్కానికి ఇక్కడ ప్రసక్తి ఏమీ లేదు. శుష్కతర్కం కంటే కూడా శృత్యనుసారి తర్కానికి విలువ ఉంది. శృత్యనుసారి తర్కం వేదవాక్యం, వేదవాక్యం యొక్క అర్థాన్ని అనుసరించి వచ్చేటువంటి ఊహాశక్తి, ఆ వేదవాక్యం ద్వారా మనం అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని దృఢం చేసేటువంటి ఊహాశక్తి, ఇవి పనికొస్తాయే కానీ శుష్కతర్కానికి ఇక్కడ ప్రవేశం లేదు. శుష్కతర్కాన్ని మాత్రం మేము నిందిస్తున్నాము. వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస అనే నింద శుష్కతర్కానికి సంబంధించింది. శుష్కతర్కం కాక వేదానుసారి తర్కం అనుకున్నట్లయితే, శృత్యనుసారి తర్కం అనుకున్నట్లయితే ఆ తర్కానికి ఏ రకమైన విరోధము లేదు. శృత్యనుసారి ఊహాశక్తి అనేది ఉపకరించే మాట వాస్తవం అని చెప్తున్నారు. అందుకనే పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి అనే మాటను అంటున్నారు. సుధీహి మంచి బుద్ధి కలిగిన వాడైతే, మనకు కావలసింది పరమ ప్రయోజనం అనే నిర్ణయమే కలిగినట్లయితే, దానికి కావలసినటువంటి బుద్ధి ఉన్నట్లయితే, వేదాంత వాక్యాల ద్వారా తత్వాన్ని ఒకసారి విన్నట్లయితే, ఆ విన్నటువంటి వేదాంత వాక్యాల యొక్క అర్థాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎంత ఊహశక్తి కావాలో, మననానికి ఎంత శక్తి కావాలో అంతవరకు ఉపయోగించుకుంటే ఓకే, అప్పుడు ఆయన సుధీహి అవుతాడు. ఆ సుధీహి అనే వాడి యొక్క తర్కం, వాడి యొక్క ఊహ అనేది సఫలం అని చెప్పుకోవటంలో ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఆ సఫలమైనటువంటి ఊహ పదాంభోజం శంభోర్భజ అనేటువంటి తీరులో ఉండాలి. అది ఆ శంభోహో సమస్త ప్రాణులకు సుఖాన్ని అందించేటువంటి పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని మనసులో నిలబెట్టుకునే తీరులో వెళ్ళాలి, అటువైపుగా వెళ్ళాలి. అంతే తప్ప దానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. దానికి విరుద్ధమైన మాటలు మాట్లాడినా, దానితో సంబంధం లేని మాటలు మాట్లాడినా దానివలన ఉపయోగం లేదు. ఎందుకంటే ఏ మానవుడికైనా కావాల్సింది పరమ సౌఖ్యం, ఏ మానవుడికైనా కావాల్సింది పరమ పురుషార్థం లేదా శాశ్వతమైనటువంటి ఫలితం.
ఆ ఫలితాన్ని అందించేందుకు కావలసిన తత్వజ్ఞానానికి ఎంత మేరకు తర్కం కావాలో అంతవరకు తర్కమైతే ఓకే, కానీ అంతకు మించినటువంటి తర్కం, అప్రతిష్ఠితంగా ఉండేటువంటి తర్కం, పరిమితులు లేనటువంటి తర్కం, ఏ ప్రయోజనాన్ని అందించినటువంటి తర్కం ఉపయోగం లేదు. దానివలన ఉపయోగం లేదు సరికదా, నష్టమే ఎక్కువగా ఉంది అనే అంశాన్ని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో చాలా గట్టిగా నొక్కి చెప్తున్నారు. మానవుడి యొక్క ఊహాశక్తి సామాన్య స్థాయిలో ఉన్న, సామాన్య స్థాయి కంటే కొంచెం పైకెగిరి శాస్త్రస్థాయికి చేరుకున్న, ఆ శాస్త్రస్థాయిలో ఉండే ఈ తర్కం లేదా ఊహాశక్తి అనేది ఉదాహరణలలో మునిగిపోకుండా కాస్తంత పైకొచ్చి ధర్మశాస్త్రానికి అంగంగా ఉన్న, ధర్మాన్ని నిర్ణయించటానికి సహాయపడ్డా, లేదా అంతకు మించి పై స్థాయికి ఎదిగిన ఏ స్థాయిలో ఉన్నా సరే ఈ తర్కం ద్వారా ఏ దశలోనైనా సరే పరమ ప్రయోజనం అనేది దొరుకుతోందా, దొరకటం లేదా, పరమ ప్రయోజనం అనేది అందుతోందా లేదా అనే సంగతి చూసుకోవాలి. చూసుకోకపోతే దాని ద్వారా పరమ సౌఖ్యం అనేది లందేందుకు ఏమాత్రం అవకాశం లేకపోతే ఆ తర్కం అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ తర్కాన్ని నమ్మి చేసేది ఏమీ లేదు. ఆ తర్కం అనేది కేవలం కంఠక్షోభకి పనికొస్తుందే తప్ప దాన్ని మించి ప్రయోజనాన్ని సాధించదు. కాబట్టి మనకుండేటువంటి ఊహాశక్తి, శాస్త్రస్థాయికి ఎదిగినటువంటి ఊహాశక్తి తత్వజ్ఞానాన్ని కలిగించే దిశగా ప్రయాణించాలి, అటువైపుగా వెళ్ళాలి, అటువైపుగా వెళ్ళి మనకు పరమ సౌఖ్యాన్ని అందించాలి అనే విషయాన్ని గుర్తించుకుని ఉదాహరణల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా, సామాన్యమైన స్థాయిలో ఊహాశక్తిని ఆపకుండా ఊహాశక్తిని తత్వజ్ఞానం వైపు మరల్చాలి అనేటువంటి సందేశాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అందిస్తూ ఘటోవా మృత్పిండోప్యణురపి ధూమోగ్నిరచలః పటోవా తంతుర్వా పరిహరతి కింఘోర శమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభోః భజ వ్రజ పరమసౌఖ్యం వ్రజసుధీ అని అంటున్నారు. అదేంటండి, తర్కశాస్త్రం అంటే ఆస్తిక దర్శనాలలో న్యాయ వైశేషిక దర్శనాలు అనే 2 దర్శనాలు ఉంటే ఆ 2 దర్శనాల యొక్క సారంగా బయటకు వచ్చినటువంటి శాస్త్రం కదా. ఇంతేకాకుండా సాంఖ్య దర్శనం వారు చెప్పేది ఇదే తర్కాన్ని గురించి కదా. వీరి తర్కానికి న్యాయ వైశేషిక తర్కానికి కొంచెం తేడా ఉన్నప్పటికీ వీళ్ళందరూ తార్కికులు అనే కదా ప్రసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి దర్శనాలని కాదంటే, ఇలాంటి దర్శనాలని వృథా కంఠక్షోభం వహసి అనే స్థాయిలో మీరు తగ్గించేసేస్తే వీటి మీద గౌరవం తగ్గిపోదా? వీటికి ఉండాల్సినటువంటి గౌరవం లేకుండా పోదా? ఇలా ఎందుకు అంటున్నారు? కవితా సౌందర్యం చక్కగానే ఉంది. కవితా సౌందర్యంలో భాగంగా ఏ విషయం మీద కాస్తంత దృష్టి తగ్గించుకోవాలో ఆ విషయాన్ని కాస్తంత తగ్గించి మాట్లాడటం, కాస్తంత కాకపోతే కొంచెం ఎక్కువైనా సరే తగ్గించి మాట్లాడటం, మనకు కావలసినటువంటి విషయాల్ని బాగా పెంచి చూపించటం అనేది ఉంటుంది గాక. కానీ కేవలం కవితా సౌందర్యం మాత్రమే కాదు కదా, మనకు విషయం కూడా తేలాలి కదా. ఇలాంటి విషయం తేలవలసినటువంటి సందర్భంలో కొన్ని శాస్త్రాలను తగ్గించే మాటలను, ఇలాంటి మాటలను ఎందుకు మాట్లాడటం అని మనకేమైనా సందేహం కలిగితే కలగవచ్చు. కానీ ఆచార్యుల వారు తన నోటితో ప్రత్యేకించి ఏమీ మాట్లాడటం లేదు. అమృతనాదోపనిషత్తులోనూ వేరువేరు ఉపనిషత్తులలోనూ ఉండేటువంటి భావాలనే ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు. అమృతనాదోపనిషత్తులో శాస్త్రాణ్యధీత్య మేధావి అభ్యస్య చ పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్ తాన్యథోత్సృజేత్ అని ఒక సందర్భంలో చెప్పబడింది. మేధావి తెలివైనటువంటి వాడు శాస్త్రాన్యధీత్య ఆయా తర్కశాస్త్రాలను వాటిని చదువుకుని అభ్యస్య చ పునః వాటిలో అభ్యాసం బాగా చేసుకుని మళ్ళీ అభ్యాసం చేసుకుని వాటిని ఆ అభ్యాసంతో పూర్తి చేసేయకుండా అక్కడే ఉంచేసుకోకుండా పరిమితం చేయకుండా పరమం బ్రహ్మ విజ్ఞాయ వాటిని పరబ్రహ్మ జ్ఞానం వరకు తీసుకొచ్చి పరమం బ్రహ్మ విజ్ఞాయ ఇంకా వాటితో పని అయిపోయింది కాబట్టి ఉల్కావత్ తాన్యథోత్సృజేత్ ఒక చేతిలో దివిటీ కానీ దీపం కానీ దారి కనిపించటానికి
తీసుకువెళుతున్న సందర్భంలో దారి కనిపించడం జరిగిపోయి మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరిన తర్వాత ఆ దివిటీని ఎలా జాగ్రత్తగా పక్కన పెట్టేయాలో అలా ఈ శాస్త్రాలను పక్కన పెట్టేయాలి. ఆ దివిటీని లేదా దీపాన్ని చేత్తో పట్టుకునే ఉంటే, చేత్తో పట్టుకునే అది దీపం అందంగా ఉంది అని చూసుకుంటూనో, దివిటీ చక్కగా వెలుగుతోంది అని చూసుకుంటూ ఉంటేనో ఎలాగైతే ప్రయోజనం ఉండదో, మనం అందుకోవలసినటువంటి ఫలం అడుగు దూరంలోనే ఉండి ఆగి ఎలా పోతుందో, అలాగే ఈ శాస్త్రాలలోనే ఉంటూ ఈ శాస్త్రాల యొక్క విశేషాలనే మళ్ళీ పురశ్చరణ చూసుకుంటూ వాటిల్లోనే మునిగి తేలుతూ ఉన్నట్లయితే మనం అందుకోవలసినటువంటి శివ పదాంభోజం అనేది అందదు. పరమ మంగళకరమైనటువంటి పరమేశ్వరుడి యొక్క పదం, ఆయన యొక్క స్థానం అందదు. కాబట్టి ఉల్కావత్ తాన్యథ ఉత్సృజేత్, వాటిని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి వాటిని అగౌరవపరిచినట్లయితే కాదు కానీ వాటిని పక్కన పెట్టి తత్వం, తత్వజ్ఞానం ఈ రెండిటి మీద దృష్టి ఉంచాలి అని అమృతనాదోపనిషత్తు చెబుతోంది. అలాగే వాచో విజ్ఞాపనం హి తత్, ఆత్మజ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్నం మానవుడు చేసుకోవాలి. చేసుకుంటూ బాగా పైకి వెళుతూ ఉండగా తమేవైకంజానథ ఆత్మానం అన్యావాచో విముంచథ, ఆ ఆత్మస్వరూపాన్ని మాత్రమే ధ్యానించుకోవాలి, ఆ ఆత్మతత్వాన్ని మాత్రమే పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేసుకోవాలి. మిగతా మాటలన్నిటినీ కట్టిపెట్టేయాలి. ఎందుకు? అమృతస్యైష సేతు, ఈ ఆత్మతత్వమేమో అమృతత్వాన్ని కలిగిస్తుంది, ఈ ఆత్మతత్వజ్ఞానమేమో అమృతత్వాన్ని అందించి పరమ సుఖాన్ని అందిస్తుంది. మిగతావి మాత్రం వాచో విజ్ఞాపనం హి తత్ నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్, మిగతా వాటిని గురించి పెద్దగా ఆలోచించినా వాటిని నోటితో మళ్ళీ పలుకుతూ ఉన్నా వాటి వలన ఉపయోగమేమీ లేదు. వాచో విజ్ఞాపనం హి తత్, నోటికి కేవలం శ్రమను మాత్రమే కలిగిస్తాయి. నోటికి శ్రమని కలిగించి తద్వారా జీవుడికి కాస్తంత శ్రమను పెంచుతాయే తప్ప వాటి వలన ఉపయోగాలు లేవు అనే విషయాన్ని వేర్వేరు ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ అంశాలనే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఒక శాస్త్రాన్నో లేదా ఆ శాస్త్రంలో ప్రతిపాద్యంగా ఉండేటువంటి విషయాలను తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం లేదు. తర్కశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ఉంటే ఉండని, తర్కం యొక్క ప్రాధాన్యం ఉంటే ఉండని, వాటిని ఎక్కడ వాడాలో అక్కడ వాడేసుకున్న తర్వాత ఆ తర్కాన్ని ఆత్మతత్వజ్ఞానం కలిగే దశ దాకా పెంచుకున్న తర్వాత, తర్కంతో ఆత్మతత్వజ్ఞానం నిలిచే ప్రయత్నం సఫలమైపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలే తప్ప ఆ తర్కంలో కొట్టుమిట్లాడడం కానీ ఆ ఉదాహరణలో తలమునకలేయటం కానీ పెద్దగా లాభించే అంశాలేవి కావు అనే అంశాన్నే ఆచార్యుల వారు ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నారు. ఆ ప్రస్తావననే ఈ విధంగా అందంగా చేశారు. కవితా సౌందర్యం అనేది విషయం కాదు, కవితా సౌందర్యం కోసం ఈ విషయం చెప్పలేదు. ఉపనిషత్తులు ఏ అంశాన్ని బోధించాయి అనే విషయం కాస్తంత మనసులో మెదలాలి అనేటువంటి అభిప్రాయంతో ఆచార్యులు వారు ఈ రకమైనటువంటి పద విన్యాసం చేస్తున్నారు. మిగతా శాస్త్రాల మీద ద్వేషం కానీ వాళ్ళతో ఉండేటువంటి ద్వేషం కానీ ఏవీ లేవు. కేవలం ఉపనిషద్వాక్యాలను స్ఫురణకు తీసుకురావటం అనేటువంటి అంశాన్ని మాత్రమే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో చేస్తున్నారు. కాబట్టి వేరే ఏ అభిప్రాయము లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుని ఈ శ్లోకం యొక్క సారంగా మానవుడి యొక్క ఊహాశక్తి, వేర్వేరు విషయాల మీదకు పారిపోయేటువంటి ఊహాశక్తి, పరిమితి లేనటువంటి ఊహాశక్తి మానవుడికి తత్వజ్ఞానం కలగటంలో చిన్నపాటి సహాయం, అవసరమైనటువంటి సహాయం చేస్తుంది. ఆ చేస్తున్నటువంటి సహాయాన్ని స్వీకరించాలి. స్వీకరించి ఆ ఊహాశక్తిని కాస్తంత పక్కన పెట్టి కేవలం శృతిని, తన యొక్క అనుభవాన్ని, ఈ రెండిటినే నమ్మటం ప్రారంభించాలి. అంతే తప్ప ఊహాశక్తి మీద ఎక్కువ ఆధారపడకూడదు. ఊహాశక్తి మీద ఎక్కువ ఆధారపడకూడదు. ఊహాశక్తికి సంబంధించినటువంటి శాస్త్రం మీద కూడా ఎక్కువ ఆధారపడకూడదు. వాటి యొక్క ఉదాహరణలనైతే పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. ఉదాహరణలు విషయం అర్థమయ్యేంత వరకే. విషయం అర్థమైపోయిన తర్వాత ఆ ఉదాహరణలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. తత్వజ్ఞానం మీదనే నించునేటువంటి
ప్రయత్నం చేయాలి అనేది ఈ శ్లోకం యొక్క సారం. ఈ సారాన్ని బాగా మనసుకు హత్తించుకుని ఊహ ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తోందో గమనించుకుని ఆ వెర్రి తలలు వేసేటువంటి ఊహలన్నిటినీ పక్కన పెట్టి అవేమీ తెలివితేటలు కావు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుని శృతులు వేదాలు బోధించేటువంటి పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకునే దిశగా మన మంచి ఊహలను మనం మరల్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఈ సన్మార్గంలో నడుచుకునేందుకు మనం కూడా ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసి ఆ పరమేశ్వరుడి యొక్క పదాంభోజ భజనాన్ని మనం కూడా సాధిద్దాం. ఓం నమః.